అనర్హత వేటు వేస్తే పులివెందులకు మళ్ళీ బై ఎలక్షన్ లో మనం పోటీ చేసే పరిస్థితి లేదు. అంటే ఈ 11 మందిలో సుమారుగా 9 మంది 10 మంది ఓడిపోయే పరిస్థితి అండి. జగన్ రెడ్డి కష్టపడితే గెలుస్తాడేమో. ఆ పరిస్థితిలో అనర్హత వేటను తప్పించుకోవడానికి అసెంబ్లీకి వచ్చి డిస్టర్బ్ చేసి సంతకం పెట్టి జీతాలు తీసుకుని 11 నిమిషాలు పారిపోయాడు ఆయన. అంటే రామబ్రహ్మ గారు ఒకటి ఉందంట, ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగం అసెంబ్లీ సెషన్స్ కౌంటింగ్ లోకి రాదు. రేపు చర్చకి రావాల్సిందే. రాకపోతే మళ్ళీ అనర్హత వేట అట్టాగా ఉంది, పెండింగ్ ఉంది. రేపు కానీ లేకపోతే 22వ తారీఖున బడ్జెట్ సెషన్స్ లో కానీ ఈ సెషన్స్ లో ఏదో సెషన్ లో ఒకసారి రావాల్సిందే, చర్చలో పాల్గొనాల్సిందే. వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతాడా, చర్చలో పాల్గొంటాడో వేరే విషయం. ఖచ్చితంగా రావాలి. ఈ రోజు కౌంటింగ్ లో రాదు. నాకున్న సమాచారం ప్రకారం రేపు వస్తాడని చెప్పి నేను అనుకోవట్లే. రేపు పొద్దున ఏదో కడప ఉందట, కడప నుంచి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతాడట. రేపు పొద్దున అతని షెడ్యూల్. సరే, అతను వెళ్ళిపోయాడు. మిగతా ఎమ్మెల్యేలు పంపుకోవడం లేనందుకు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. రానులందరికీ అనర్హత వేట పడినట్టే. నేను అంటుంది ఇటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం నిజంగా ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. నేను ఇంకో రకంగా అనుకుంటానంటే, రఘురామకృష్ణరాజు గారు పదే సెక్షన్ చెప్పకపోయింది, నిర్ణయం తీసుకుంటే వేరేగా ఉండేదేమో. నిజంగా ఒక విధంగా సాయం చేశాడు ఆయన. ఇది ఒక సెక్షన్ ఉంది, ఈ సెక్షన్ ప్రకారం 60 రోజులు కానీ అసెంబ్లీ సమావేశాలు రాకపోతే నీ మీద అనర్హత వేటు పడుతుందని ఒక విధమైనటువంటి హెచ్చరిక చేసి రప్పించేలా చేశాడు ఆయన.